బాపట్ల జిల్లా చీరాల తెల్లగాంతి బొమ్మ వద్ద ఉన్న తన స్వగృహంలో మాజీ బీసీ కమిషన్ కోర్టు మెంబర్ సభ్యులు మాజీ కౌన్సిలర్ అవ్వారు ముసలయ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా నా ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా చదువుకున్న విద్యార్థులకు నేను గత కొన్ని సంవత్సరాలుగా ఈసెట్ ఎంసెట్ పాలిసెట్లకు ఉచితంగా కోచింగ్ ఇస్తున్నాను. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీలు లెక్చరర్లతో కలిసి కోచింగ్ ఇప్పిస్తున్నాము. ఇక్కడ కోచింగ్ తీసుకున్న విద్యార్థులు పేరు మోసిన కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం వంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నమస్కారం. బాపట్ల, ప్రకాశం జిల్లాల ఈ రెండు జిల్లాల్లో చదువుతున్నటువంటి 10వ తరగతి ఇంటర్ చదువుతున్న డిప్లొమా చదువుతున్నటువంటి పిల్లల తల్లిదండ్రులకు నా విజ్ఞాపన. అందరికీ నమస్కారం. నేను చీరాలలో ఉంటున్నాను. నా పేరు అవ్వారు ముసలయ్య. నేను మాజీ బీసీ కమిషన్ కోర్టు జడ్జిగా కూడా ఉన్నాను. నేను 18 సంవత్సరాల నుంచి చీరాలలో పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ అలానే ఉచిత ఎంసెట్ అండ్ ఉచిత ఈసెట్ కోచింగ్లను మా ఇంటి దగ్గరే ప్రతి సంవత్సరం కూడా 300 మందికి కోచింగ్ ఇస్తూ మంచి నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీతో మంచి బుక్స్తో అలానే మధ్యాహ్నం ఇళ్ళకెళ్ళి వచ్చేటువంటి అవకాశం ఉండదు కాబట్టి మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేసి నేను కోచింగ్ ఇస్తూ ఉన్నాను. ఇలా నా దగ్గర 18 సంవత్సరాల్లో 4000 మంది స్టూడెంట్స్ బాగా చదువుకొని వివిధ ప్రాంతాల్లో ఇంకా బీటెక్ చదువుకుంటూ ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు కూడా చేస్తున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా. అలానే ఈ 19వ సంవత్సరంలో రేపు 2వ తారీఖు నుండి చీరాలలో మా ఇంటి దగ్గరే, మా ఇల్లు తెల్లగాంధీ బొమ్మ ఎదురు వీధిలో చీరాల, మా ఇంటి దగ్గర ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. 1 పాలిసెట్, 2 ఎంసెట్, 3 ఈసెట్. ఈ మూడు కోర్సులకి మా ఇంటి దగ్గర నిష్ణాతులైనటువంటి లెక్చరర్లు, మంచి బుక్స్, మంచి ఉచిత భోజనం ఇలా పిల్లలందరికీ కూడా ఏర్పాటు చేస్తూ మంచి క్రమశిక్షణతో వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్ది వాళ్ళందరికీ కూడా పాలిసెట్ పరీక్ష ద్వారా పాలిటెక్నిక్ కాలేజీల్లో, ఎంసెట్ ద్వారా వాళ్ళ తల్లిదండ్రులు కోరుకున్నటువంటి కాలేజీల్లో, ఈసెట్ ద్వారా వాళ్ళ తల్లిదండ్రులు కోరుకున్నటువంటి కాలేజీల్లో నేను సీట్లు వాళ్ళకి ఇప్పిస్తూ ఉన్నా. ఇక్కడ తల్లిదండ్రుల కోరిక మేరకే, తల్లిదండ్రుల ఇష్టాల ప్రకారమే కాలేజీలో చేర్చుకోవడం జరుగుతుంది. ఎక్కడా కూడా మేము ఫలానా కాలేజీలో చేరండి అనేటువంటి చెప్పే విధానం మా దగ్గర లేదు. కనుక ఎంతోమంది దూర ప్రాంతాల నుంచి కూడా, ఇప్పుడు బాపట్ల జిల్లా అని చెప్పాను, ప్రకాశం జిల్లా అని చెప్పా, మరి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఎలానండి అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు మా ఇంటి దగ్గర స్త్రీలకి అలానే బాలులకి ఇద్దరికి కూడా మా ఇంటి దగ్గరే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. ఉదయం సాయంత్రం భోజనం, పుస్తకాలు చదివించడం అన్నీ మా ఇంటి దగ్గర జరుగుతాయి. అలాంటి వాళ్ళు ఏటా నా దగ్గర ఒక 50 మంది చదువుతూ ఉంటారు. పాలిసెట్ కానీ, ఎంసెట్ కానీ, ఈసెట్ కానీ. కనుక బాపట్ల జిల్లా, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి తల్లిదండ్రుల పిల్లలు ఎవరైతే 10వ తరగతి అలానే ఇంటర్మీడియట్ అలానే డిప్లొమా చదివిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా నన్ను వెంటనే సంప్రదించి చీరాల్లో వచ్చి మీ పిల్లలని నా దగ్గర చేర్చి మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవలసిందిగా నేను ప్రార్థిస్తూ ఉన్నా. అలానే నేను ఒక కన్సల్టెంట్గా నేను డెహ్రాడూను అలానే మధ్యప్రదేశ్లో ఉన్న గ్వాలియర్ అలానే మరొక యూనివర్సిటీల్లో నేను వాళ్ళందరినీ కూడా, మార్వాడి యూనివర్సిటీ, అలా దూర ప్రాంతాల్లో యూనివర్సిటీల్లో కూడా తక్కువ డబ్బులతో చేర్చి వాళ్ళందరికీ కూడా నేను సహాయం చేస్తూ ఉన్నా. అలానే ఎవరైనా మెడిసిన్ చదివేటువంటి వాళ్ళకు కూడా సుదూర ప్రాంతాల్లో తక్కువ డబ్బులతో వాళ్ళకి నేను మెడిసిన్లో కూడా ఎంబీబీఎస్ సీట్లు కూడా ఇప్పించేటువంటి అవకాశం మా దగ్గర ఉంది. ఈ విషయాన్ని మీరందరూ కూడా ఇది విన్నటువంటి మీకు తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా తెలియజేసి
వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చి నా సహాయాన్ని, ఈ యొక్క విద్యా సహాయాన్ని పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాను.